ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం తూకం చేయకపోవటం, ధాన్యం తరలించే లారీలు రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పండించిన ధాన్యాన్ని అకాల వర్షాలకు తడవకుండా కాపాడుకోవడానికి అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. ధాన్యం మొలకెత్తడంతో అన్నదాతలు కంటతడి పెట్టుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నల అవస్థలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ధాన్యం కొనుగోలు లేక రైతులు అల్లాడిపోతున్నారని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం బీబీ నగర్ మండలం రుద్రవెల్లి గ్రామంలో ఉన్నాము. మనం చూసుకోవచ్చు ధాన్యం కొనుగోలు వద్ద కల్లాల వద్ద రైతుల పరిస్థితి, కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. దీంతో ధాన్యం పూర్తిగా మనం చూసుకోవచ్చు, ధాన్యం పరిస్థితి పూర్తిగా అధ్వానంగా మారిందని చెప్పుకోవచ్చు. ధాన్యం తడిసిపోయిన పరిస్థితి. ఒకవైపు అకాల వర్షాలు రైతును నిద్రపోకుండా చేస్తున్నాయి, కొనుక్కు పట్టనివ్వడం లేదని చెప్పుకోవచ్చు. మనతో పాటు పలువురు రైతులు ఉన్నారు. రైతు కష్టాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నారు? మీ కష్టమే. నెల మీద 20 రోజులు అవుతుంది. అసలు రోజు వచ్చి తిరిగిపోతున్నాం. రేపేసం మాపేసం అంటారు. అసలు ఎవ్వరు అక్కడికి రాంది మేమేం చేయాలమ్మా అని అంటారు. రోజు ఇట్లా వర్షాలు పడుతున్నాయి. మేము రోజు వచ్చి అవి ఎండవేయాలన్నా ఇక్కడ స్మెల్, కోలోఫారల్స్ దగ్గర ఉన్నాయి స్మెల్. మేము తినకుండా ఎండల రోజు వస్తున్నందుకు ఒక నెల రోజులన్నా లోపలికి పోవచ్చు కదా. అసలు ఏమన్నా అంటే తాళుంది పట్టాలి, లేకపోతే అక్కడ ఇప్పుడు ముందు పోయిన వాళ్ళు సేఫ్ అయిపోయారు. మేము తర్వాత పోయేటోళ్ళు ఇప్పుడు ఇంకా ఎగస్ట్రా కట్ చేస్తారు. అంటే మేము చిన్న ఉన్నారా అంటే తక్కువ ఉన్న పొలాలకేమో ఇప్పుడు మేము మైనస్ అవుతారు, ఎక్కువ ఉన్నోళ్ళేమో ముందు వెళ్ళిపోయినారు. అంటే మేము తక్కువ ఉన్న ఇంకా లాస్ అయిపోవాలి. ప్రభుత్వాన్ని మీరేం కోరుతారు? మేము మంచిగా కొనుగోలు చేసుకోవాలి. వాళ్ళు మేము మళ్ళీ కూడా చేసుకోవాలి కదా. పంటలు ఇక్కడనే 2 నెలలు ఉంటే మళ్ళీ ఏం చేసుకోలేము కదా అక్కడ వెళ్ళి. ఇప్పుడు ఏమవుతుందంటే 2 నెలల నుంచి ఇక్కడ పోసుడు అక్కడ పోసుడు, ఎండ పోసుడు, మళ్ళీ మొలకొచ్చినాయి అనేసి కొనమనేసి అవి ఇంకా తక్కువ రేటుకి వేస్తున్నారు. అంటే ఎంత కట్ చేసామంటారు? అవి ఎంత కట్ చేసి పైన కట్ చేస్తారు, డైరెక్ట్ పైసలు కట్ అయిపోతాయి. అవి వాళ్ళు చెప్పరు. ఏమన్నా అంటే పైనుంచి రావట్లేదు, మనకు వేసే వాళ్ళు రాలేదంటారు, మళ్ళీ లారీలు రాలేదంటారు, పైన కొనట్లేదు అంటారు. ఏదో ఒకటి చెప్తున్నారు కానీ వడ్లు అయితే పోవట్లేదు అసలు. ధాన్యానికి ఇన్ని రోజులు కావడానికి కారణం ఏంది? కారణం ఏంటంటే లారీలు రాకపోవడం, ఈ అమ్మాలి కూడా కరెక్ట్గా లేకపోవడం, మరి సీరియల్ ప్రకారం లేదు. కొద్దిగా రాజకీయం కూడా జరుగుతుంది ఇక్కడ. ఇది మొదటి నుండి ఏం చేయాలంటే ధాన్యం ఇక్కడ పోసినప్పుడు అక్కడ నెంబర్ వేసుకొని టోకన్ ఇస్తే సీరియల్ ప్రకారం వెళ్తుందండి. ఆ టోకన్ సిస్టమ్ లేదు. ఈ ముందు వేసిన వాళ్ళు వెనక వేస్తుంది, వెనక వేసిన వాళ్ళు ముందు వేస్తుంది. లారీ రాక అమారీలు వెళ్ళిపోతారు. మేము అమాలను కూడా సంధాయించుకుంటున్నాం. లారీ రాకనే ఇదంతా పరిశాన్. జై గారు చెప్పండి, కలెక్టర్ గారు చెప్పండి, మన ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడి, ఇలా ఎంపీ గారు కిషన్ రెడ్డి సాబ్ కూడా మాట్లాడిండు. ఇంకా లారీలు 3 రోజులలో అన్నీ అయిపోతాయి సార్ ఇవి. అంటే మీరు ఎంత పంట వేస్తారు, ఎంత వచ్చింది ఇక్కడికి, మీకు మీ ధాన్యం ఎంత ఉంది? 30-40 ఉంటుంది సార్. ఏముంది మొత్తం మొలకలు వెళ్ళిపోతున్నాయి. ఏమో చేసినా ఓడి బిగ్ రేట్ అంటారు, వాళ్ళు సీ రేట్ అంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాడుకుంటారు. మా అయితే అట్నే పోతున్నాయి ఒడ్లు. పోయిన పెద్ద అన్నీ అయిపోయినాయి, పెద్ద కూట్లు అయిపోయినాయి, ఇక చిన్నవి ఉన్నాయి. అవన్నీ చూసుకోండి, మొత్తం మొలకే సార్, మొత్తం అవి అంతే. మొత్తం మీద చూసుకోవచ్చు, గత నెల 20 రోజులుగా కూడా మేము ఇక్కడ కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పంట కూడా పూర్తిగా ధాన్యం రంగు కూడా మారుతుంది. దీన్ని బి గ్రేడ్గా పరిగణించి మాకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు అని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి, మాకు న్యాయం చేయాలని చెప్పి రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, బీబీ నగర్ నుంచి.